సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అందరూ ఉన్నారు గైస్. ఐ హోప్ గైస్ డూయింగ్ గుడ్. నేను చాలా హ్యాపీ ఉన్నా. సో ఎవరైనా గైస్ మా ఛానల్ కొత్త విజిట్ చేసిన వాళ్ళు ఉంటే డెఫినెట్ గైస్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రోజు గైస్ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోస్కి 1000+ వ్యూస్ వస్తే మనకి ఎంత రెవెన్యూ వస్తుందని చెప్పేసి ఈ రోజు ఈ వీడియోలో లైవ్ ప్రూఫ్లో అయితే క్లారిటీగా అయితే చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్, ఓకేనా. అండ్ అంతే అనుకో. సో మీరు వచ్చేసి ఏంటంటే రెవెన్యూ చూడగానే మీరు స్కిప్ చేసేసి వెళ్ళిపోకండి. సో లాస్ట్లో మీకు కావాల్సిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో ఆ ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా అయితే మిస్ అవ్వకండి గైస్, ఓకేనా. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం, సో లెట్స్ గెట్ టు ద వీడియో. సో ఇక్కడ గైస్ మీ క్లారిటీ చెక్ చేసుకుంటే ఏంటంటే నా ఛానల్లో నేను అప్లోడ్ చేసిన వీడియోస్ నుంచే ఒక వీడియో సెలెక్ట్ చేసుకొని లైవ్ ప్రూఫ్లో క్లారిటీగా చూపించబోతున్నా. సో ఇక్కడ క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నా వీడియోనే, మీ క్లారిటీ నా ఫోటో కూడా చెక్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి నా ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత అప్లోడ్ చేసిన వీడియో కాబట్టి సో ఈ వీడియో పర్ఫెక్ట్ అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఈ వీడియోకి మీరు క్లారిటీ చెక్ చేసుకుంటే ఏంటంటే 1071 వ్యూస్ అయితే రావడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ ఒక 1.1K వ్యూస్. అండ్ వాచ్ టైం వచ్చేసి 57.6 అవర్స్ వాచ్ టైం అయితే రావడం అయితే జరిగింది. అండ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి +12 సబ్స్క్రైబర్స్ అయితే మనకు ఈ యొక్క వీడియో వల్ల యాడ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఫైనల్గా రెవెన్యూ విషయానికి వస్తే $0.57 అనేది మనకి ఈ యొక్క వీడియో వల్ల మనకు రెవెన్యూ అనేది జనరేట్ అవడం అయితే జరిగింది. సో మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ యొక్క డాలర్స్ని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూద్దాం. సో ఇండియన్ కరెన్సీలో ఎంత వస్తుంది ఏంటి అని చెప్పేసి. సో దానికోసం గైస్ నేను మళ్ళీ ఈ న్యూ ట్యాబ్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత USD to INR అని చెప్పేసి నేను సెర్చ్ చేసిన. సో సెర్చ్ చేసిన తర్వాత గైస్ మీకు క్లారిటీగా ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. సో ప్రెజెంట్ USD to INR ఉన్న కరెంట్ రేట్ కాబట్టి సో దీన్ని నేను క్లారిటీగా చూపించబోతున్నా. సో ఇక్కడ గైస్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనం ఇది క్యాన్సిల్ చేసేసి 0.57 అని కనుక సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ గైస్ మీ క్లారిటీగా చూడొచ్చు 47.55 రూపీస్ అయితే రావడమే జరిగింది. ఆల్మోస్ట్ మనకు ఒక 48 రూపీస్ అని చెప్పొచ్చు. అంటే ఒక పర్ 1000 వ్యూస్కి 48 రూపీస్ అయితే రావడమే జరుగుతుంది గైస్, ఓకేనా. సో ఫైనల్ గైస్ నా ఛానల్లో నేను అప్లోడ్ చేసిన వీడియోకి ఎంత రెవెన్యూ వచ్చిందని చెప్పేసి మీరు క్లారిటీగా చెక్ చేశారు కదా. బట్ గైస్ అన్ని ఛానల్స్కి అండ్ అట్ ది సేమ్ టైం అన్ని వీడియోస్కి ఒకే రకమైన రెవెన్యూ అయితే రాదు గైస్. ఎందుకంటే ఈరోజు నేను చూపించిన వీడియో ఏదైతే 1000 వ్యూస్ ఉందో దానికి 48 రూపీస్ అయితే రావడమే జరిగింది. బట్ నేను పాస్ట్లో ఏంటంటే 500 వ్యూస్ వచ్చిన దానికి రెవెన్యూ ఎంత వస్తుంది అని చెప్పేసి ఒక వీడియో చేశాను. దాంట్లో ఆ వీడియోకి 7 రూపీస్ మాత్రమే రావడమే జరిగింది. అంటే దాన్ని బట్టి చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు 500 వ్యూస్కి 7 రూపీస్ అంటే 1000 రూపీస్కి 14 రూపీస్ రావాలి. బట్ ఇక్కడ ఏంటంటే నాకు 48 రూపీస్ అయితే రావడమే జరిగింది. సో అదేంటి అంటే గైస్ మనకు వ్యూస్ పైన డిపెండ్ అయ్యి ఉండదు. అది మన వీడియో పైన డిస్ప్లే యాడ్స్ బట్టి ఉంటుంది. ఆ యాడ్స్ అనేది మన వ్యూవర్ చూస్తున్నారా లేదా అనే దాని మీద డిపెండ్ అయ్యి మనకు రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం అయితే ఉంటుంది. సో దయచేసి వ్యూస్ మీదే కాన్సన్ట్రేట్ చేయకండి. సో మీ కంటెంట్ బాగుంటే ఆ కంటెంట్ని క్లారిటీగా లాస్ట్ వరకు కనుక వ్యూవర్ చూస్తే దానికి ఎక్కువ యాడ్స్ వస్తాయి అండ్ అట్ ది సేమ్ టైం ఎక్కువ రెవెన్యూ వస్తుంది. సో మీరు వ్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా కంటెంట్ అనేది బాగుండేలా చూసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ గైస్ మీ అందరికి క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నా. సో రెవెన్యూ తక్కువ వస్తుందని చెప్పేసి డిసప్పాయింట్ అవ్వకండి. రెవెన్యూ ఎక్కువ వస్తుందని చెప్పేసి ఎగ్జైట్మెంట్ మాత్రం ఫీల్ అవ్వకండి గైస్, ఓకేనా. సో ప్రతిదీ వీడియో చేస్తూ వెళ్ళండి. ఒక వీడియోకి ఎక్కువ వస్తుంది, ఒక వీడియోకి తక్కువ వస్తుంది గైస్, ఓకేనా. సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం గైస్ డెఫినెట్గా లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్, ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తా గైస్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ గైస్.